చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని, మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఈ వేస్ట్ వ్యర్థాలతో పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ఆస్కారం ఉంది అన్నారు. కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గంగమ్మ గుడి వీధి మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. ఈ శనివారం ప్రత్యేకంగా ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో దాన్ని పూర్తిగా కూడా సేకరించి ఆ వ్యర్థాలను ఏదైతే ఉన్నాయో వాటిని రీసైకిల్ చేసేటువంటి కార్యక్రమం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదొక పర్యావరణానికి ఇదొక పెనుముప్పుగా పరిగణించేటువంటి ప్రమాదం ఉందని మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో దీని ద్వారా పర్యావరణం పూర్తిగా కూడా దెబ్బతింటుంది, సమతుల్యత దెబ్బతింటుంది. పూర్తిగా ప్రపంచంలో మానవాళి మరి మనుగడకే ఇది ఒక ప్రశ్నార్థకంగా మారుతుందనేటువంటి విధానంని మన శాస్త్రజ్ఞులు గుర్తించడం, పర్యావరణానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసేటువంటి ఎంతో మంది దీనిపైన ప్రత్యేకంగా కూడా మాట్లాడడం, దాన్ని పూర్తిగా నిర్మూలించాలా, ఏదో రకంగా దాన్ని రీసైకిల్ చేసి పర్యావరణం దెబ్బతినకుండా దాన్ని సమతుల్యత పాటించే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా